ఆలయంలో ఉన్నట్టుండి ఉధృతంగా గాలి వీచింది. దీపాలన్నీ ఆరిపోయాయి. ఆ విచిత్రం ఎలా జరిగింది? తన ఎదురుగా కూర్చున్న అందరినీ చూస్తూ అన్నాడు కైవల్యుడు. వృద్ధ ధర్మాధికారి సమ్ముఖం నుండి యువతలికి వచ్చాక నిధి, అనల, కబర్ది, కుసుమ తల్లిదండ్రులు, కబర్ది ఇంట్లో సమావేశమయ్యారు. అది నిజంగా విచిత్రమే, ఒక అద్భుతమే. అందరి నోట ఆ మాటే. కుసుమ తండ్రి సారంగుడు అన్నాడు. వాయుదేవుడిని ఆ కైలాసవాసుడే పంపించాడేమో, కబర్ది తల్లి అంది. నిజమే వదిన, తన అవతారంగా చెప్పుకుంటూ మనల్ని నరకయాతనకు గురి చేస్తున్న అర్ధనారీశ్వర దేవుడి ఆట కట్టించాలని ఆ పరమేశ్వరుడే అనుకుని ఉంటాడు, కుసుమ తల్లి నర్మద అంది. అనిల చిరునవ్వుతో నిధి వైపు వాలుగా చూసింది. నిధి చిరునవ్వు ఆమెకు సమాధానం చెప్పింది. నిజమే, అది మహేశ్వరుడి మహామహిమే. నిధి అందరినీ చూస్తూ అన్నాడు. అనిల వైపు చిరునవ్వు నవ్వాడు. అమ్మాయి అనిల, నిధి వచ్చిన వేళా విశేషం అన్నీ కలిసి వచ్చాయి. మన పిల్లలకు పునర్జన్మ లభించింది. మనసు పడిన మనువుకు అడ్డు వచ్చిన ఆటంకం తొలగిపోయింది, కబర్ది తల్లి చంద్రిక అంది. దేనికైనా కాలం కలిసి రావాల్సిందే. కాలం కలిసొస్తే కాటు వేయబోయే పాము కూడా కదిలిపోతుంది అన్నారు పెద్దలు. నర్మద అంది. నిధి, అనిల మన అతిథులుగా ఇక్కడ ఉన్నప్పుడే పిల్లల పెళ్లి జరగాలి. ముహూర్తం పెట్టించు బావా, కైవల్యుడు సారంగుడితో అన్నాడు. అలాగే, ముందుగా మన ప్రజలు అర్పించుకున్న కానుకల సొమ్ము ఇచ్చే కార్యం పూర్తి చేయాలి. అన్ని గ్రామాల పెద్దలకి చెప్పాను. కుటుంబాల సంఖ్య రేపటికల్లా తెలిసిపోతుంది. కుటుంబానికి ఒక్కరు చొప్పున జనం ఎల్లుండి వస్తారు. వచ్చే వారం నుండి ముహూర్తం ఉందట. మేం ధర్మానందల గురుకులానికి వెళ్ళి వస్తాం అన్నాడు నిధి. మేం కూడా వస్తామన్నా గురువుగారి ఆశీస్సులు తీసుకోవాలి. మా పెళ్లికి ఆహ్వానించాలి అన్నాడు కపర్ది. రేపు ఉదయమే బయలుదేరండి, కైవల్యుడు అన్నాడు. కపర్ది, నేను వెళ్ళి మా అష్టాన్ని తీసుకొస్తాం అంటూ లేచాడు నిధి. విషయం నిన్ననే విన్నాను, వివరాలు నీ నుండి వినాలనుకుంటున్నాను, నిధిని చిరునవ్వుతో చూస్తూ అన్నాడు ధర్మానందుడు. ఆయుధాలన్నీ ఇక్కడ వదిలిపెట్టి నిరాయుధుడిగా వెళ్ళావు కదా. నిధి నడుం చుట్టూ చుట్టిన దట్టిలోంచి దోదుముని తీసి ధర్మానందుడికి చూపించాడు. భటులు నన్ను నిరాయుధుడనే అనుకున్నారు. దోదుము గురించి నేను మర్చిపోయాను. అయితే సమయానికి గుర్తొచ్చింది. ధర్మానందుడు నిధి కథనాన్ని మౌనంగా విన్నాడు. కథనం పూర్తయ్యాక ఆయన ముఖం నవ్వుతో వికసించింది. నిన్ను మనసారా అభినందిస్తున్నాను నాయనా. ఇంకా ఈ ప్రాంతంలోని జనపదాలలో రుద్రగిరిలో వివాహాలు స్వేచ్ఛగా జరుగుతాయి. నిధి చేసిన నియంత పథను జనం మరిచిపోరు. ఆ కుహనా అర్ధనారీశ్వరుడి మూలంగా యువతీ యువకులు ఇన్నాళ్ళు మనసు పడిన మనువు చేసుకోలేకపోయారు. మన కపర్ది కుసుమల వివాహంతో స్వేచ్ఛా వివాహ సంప్రదాయాన్ని మీరే ప్రారంభించండి అన్నాడు నిధి. అవును గురువుగారు, మిమ్మల్ని ఆహ్వానించే ఆలోచనతోనే ఇద్దరము వచ్చాం. మీ ఆశీస్సులతో మా పెళ్లి జరగాలి, కపర్తి అన్నాడు. నేనొక్కడినే ఏమిటి, నిధి అనిల కూడా ఆశీర్వదిస్తారు, ధర్మానందుడు అన్నాడు. అనిల నిధి వైపు చూసింది. నన్ను మన్నించాలి, నేను అతి ముఖ్యమైన కార్యం మీద వెళ్తున్నాను. కాలయాపన చేసే అవకాశం లేదు. నిర్ణీత వ్యవధిలో ఆ కార్యం జరిగిపోవాలి. మీరు అనుమతించాలి. కబర్ది, కుసుమ అంగీకరించాలి. మేము ఇవాళే బయలుదేరాలి అన్నా. కబర్ది కంఠంలో నిరాశ ధ్వనించింది. వెళ్ళిన దారిలోనే తిరిగి రావాలిగా. కబర్ది, తిరుగు ప్రయాణంలో అవకాశాన్ని అనుసరించి నూతన దంపతులను చూస్తాను. ధర్మానందుడు నిధి వైపు చూశాడు. భోజనాల వేళయింది, లేవండి. భోజనం అనంతరం మధ్యాహ్నం ఎండలో బయలుదేరడం కన్నా రేపు ఉదయమే బయలుదేరండి. నిధి, కొన్ని గంటలు ప్రయాణం చేశాక రాత్రి ఎక్కడో విడిది చేయాలిగా. ఈ రాత్రి గురుకులంలోనే గడపండి. అలాగే ఆర్య, క్షణంసేపు ఆలోచించి అన్నాడు నిధి. అతిథి కుటీరంలో ఉంచిన తన కత్తిని పిడిబాకుని తీసుకున్నాడు నిధి. ధర్మానందుడు కుటీరంలోకి వెళ్ళాడు. అప్పటికే అనిల, కపర్ది, కుసుమ ఉన్నారక్కడ. రానాయన, ధర్మానందుడు ఆహ్వానించాడు. మీ ఆతిథ్యాన్ని మర్చిపోలేము ఆర్య. గురుకులంలో మాకు లభించిన ఆదరణ, ఆతిథ్యము మమ్మల్ని రుణగ్రస్తులను చేశాయి, నిధి వినయంగా అన్నాడు.
ధర్మానందుడు చిరునవ్వుతో తల అడ్డంగా ఊపాడు. ఈ రుద్రగిరి పరిసర ప్రాంతాల్లోని వేలాది ప్రజలు నీకు రుణపడ్డారు నిధి. వాళ్ళందరితో పాటు ఈ ధర్మానందుడు కూడా అర్ధనారీశ్వర దేవుడని మానవదానవుడిని సంహరించి ఎంత మేలు చేశావో నేనైతే వర్ణించలేను. అది ఆ విధి సంకల్పం అనుకుందాం ఆర్య, నిధి అన్నాడు. వీరోచితమైన వినయం అది. ధర్మానందుడు మెచ్చుకున్నాడు. కుతూహలం కొద్దీ అడుగుతున్నాను, నీ ప్రయాణం ఎక్కడికి? గమ్యం ఏది? లక్ష్యం ఏది? ఎక్కడికి వెళ్తున్నానో చెప్పగలను, ఎందుకు వెళ్తున్నానో చెప్పలేను. నా గమ్యం పౌండ్రక పర్వతం. ఓ, మరో 10 దినాల ప్రయాణంతో నువ్వు పౌండ్రక పర్వతాన్ని సమీపిస్తావు, ధర్మానందుడు అన్నాడు. నిధి ఉత్సాహంగా చూశాడు. తమ గమ్యాన్ని సమీపించాడన్నమాట. మీరు ఎప్పుడైనా అటువైపు వెళ్ళారా? నిధి అడిగాడు. అప్పుడెప్పుడో చాలా ఏళ్ల క్రిందట మనశ్శాంతిని వెతుక్కుంటూ గమ్యం లేని ప్రయాణం చేశాను. ఆ సంచారంలో పౌండ్రక పర్వత సమీపానికి చేరుకున్నాను. అక్కడ చాలా చాలా విశాలంగా చాలా ఎత్తుగా ఉన్న బూరుగు చెట్టును చూశాను కూడా, ధర్మానందుడు అన్నాడు. నిధి కళ్ళు మెరిశాయి. తనకి తెలియజేసిన గుర్తులలో బూరుగు చెట్టు ఒకటి. ఆ బూరుగు చెట్టును చూడాలి, చూడదగిన వృక్షమే అది. వాయుదేవుడికి ఒక బూరుగు చెట్టుకు జరిగిన స్పర్ధ గురించిన పురాణ గాథ విన్నావుగా? ఆ గాథలోని శాల్మలి వృక్షంలాగే చాలా పెద్ద వృక్షం అది, ధర్మానందుడు అన్నాడు. అనిల ఉత్కంఠతో వింటూ మెరిసే కళ్ళతో చూసింది. తన మౌలిక రూపమైన వాయువుకు సంబంధించిన పురాణ కథాంశం అది. ఆ స్పర్ధలో ఎవరు గెలిచారు ఆర్య? సమాధానం తెలియకుండా ప్రశ్నించింది ఆమె. ఇంకెవరు గెలుస్తారు తల్లి? మహాబలశాలి ముఖ్య ప్రాణుడు అయిన వాయుభగవానుడే, ధర్మానందుడు అన్నాడు. అనిల ముఖం నవ్వుతో వికసించింది. నిధి ఓరగా ఆమెను చూస్తూ చిరునవ్వు నవ్వాడు. నాయనా, అమ్మాయి అనిల కూడా నీతో వస్తుందిగా, ఆమె స్వస్థలం, ధర్మానందుడు అన్నాడు. అనిల స్వస్థలం నేను వెళ్ళే దారిలోనే ఉంది ఆర్య, నిధి అన్నాడు. మీరు అనుమతిస్తే బయలుదేరుతాం. అనిల అక్కయ్య మా పెళ్ళికి ఉంటే సంతోషిస్తాం. తర్వాత కపర్ది ఆమెను తీసుకెళ్తాడు, కుసుమ అంది. లేదు కుసుమ, ఉండలేను, వెళ్ళాలి, అపార్థం చేసుకోకు అంది అనిల. నిధి ధర్మానందుడికి పాదాభివందనం చేశాడు. అనిల అతన్ని అనుసరించింది. ధర్మానందుడు చేతులతో ఇద్దరి తలలను స్పృశించాడు. మీ రాకతో మా పీడ తొలగిపోయింది. సుఖంగా సంతోషంగా కలకాలం జీవించండి. కపర్ది నిధిని ఆలింగనం చేసుకున్నాడు. కుసుమ నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ అనిలను కౌగిలించుకుంది. అనిల ఆప్యాయంగా కుసుమ వీపు నిమిరింది. నిధి వాయు అన్నాడు. శ్వేతాశ్వం లయబద్ధంగా గిట్టల చప్పుడు చేస్తూ టీవీగా నడుస్తూ అతని దగ్గరగా వచ్చింది. నిధి అనిల వైపు చూశాడు. అతని చేతి సాయంతో అనిల అశ్వాన్ని అధిరోహించింది. నిధి ధర్మానందుడిని, కపర్దిని, కుసుమను చిరునవ్వుతో ఒకసారి చూసి గుర్రాన్ని చేతితో తాకాడు. వాయు ముందుకు కదిలింది. నిధి దాని పక్కనే నడవసాగాడు. ధర్మానందుడు, కపర్ది, కుసుమ రెప్పపాటు లేకుండా చూస్తూ నిల్చున్నాడు. గుర్రం ఆశ్రమ ప్రాంగణం దాటింది. నిధి చేతి స్పర్శను అర్థం చేసుకుని ఆగింది. నిధి అవలీలగా అశ్వం మీదకు చేరాడు. అశ్వం ముందుకు నడిచింది. కాసేపట్లో దాని నడక పరుగుగా మారింది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.